మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే, గుడ్ ఈవినింగ్. మనకు చిత్తూరు పట్టణానికి గ్రీంపేట బాలాజీ కాలేజ్ చెందినటువంటి కవిత అనే దివ్యాంగురాలు, వయసు 35 సంవత్సరాలు. 31/12/2025 తారీఖున తన ఇంటి నుంచి తన ప్రియుడైనటువంటి గణేష్ అన్న పెళ్లి చేసుకున్నారని నాకు తెలిసిన వాళ్ళకి తెలియజెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళకి ఆ రోజు రాత్రి ఎంత సమయం మరుసటి రోజు వాళ్ళకి అనుమానం వచ్చి ఈ వికలాంగులు ఈ గణేష్ ఈ కవిత టీచర్కి ప్రేమ వ్యవహారం ఉన్నందువల్ల ఆమె తెలంగాణలో గతంలో చాలా సార్లు పంచాయతీ చేసినటువంటి వికలాంగుల అసోసియేషన్ ఉంది చంద్రశేఖర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు చంద్రశేఖర్ నాకు వాయిస్ మెసేజ్ వచ్చింది, సో నేను వెళ్తున్నాను, నాకేమన్నా అతనికి 80% వదలద్దు అని ఒక వాయిస్ మెసేజ్ చంద్రశేఖర్ పంపించినట్లు. తర్వాత ఆమె రాలేదు. దాంతో ఆ వాయిస్ మెసేజ్ చూసిన తర్వాత మీకు అనుమానం వచ్చింది. మనకు పోలీస్ స్టేషన్లో జనవరి 2వ తారీఖున రాతపూర్వకంగా కవిత యొక్క తమ్ముడైనటువంటి కిరణ్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఉమెన్ మిస్సింగ్ కేసుగా ఇనిషియల్ గా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కవిత యొక్క మొబైల్ నంబర్ ఆధారంగా టెక్నికల్ గా ఆమె వీరునల్లూరు, ఎన్ఆర్పేట, ముతుకూరు గ్రామ పరిసర ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయినందువల్ల క్షుణ్ణంగా ఆ ఏరియాలో పొదల్లోను, కాలనీల్లోను, చెరువులు, తర్వాత పూక ప్రాంతాల్లోనూ సర్చ్ చేయడం జరిగింది. కానీ ఇలాంటి ఆమె సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. ఆ విధంగా ప్రతి రోజు కూడా మా సిబ్బంది, వారి బంధువులు ఆ ప్రాంతాల్లో వెతకడము, విచారించడం జరిగినాయి. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. చివరిగా 7వ తారీఖున సాయంత్రం ఆమె శవం వీరునల్లూరు ఈవా నది బ్రిడ్జి కింద మురికి కాలులో పనిను గమనించడం. మళ్ళా ముద్దాయి కోసం ఆచూకీ కోసము పోలీసులు టీమ్ గా ఏర్పడి అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే ఆమె ఎప్పుడైతే మిస్ అయిందో అతనిపై అనుమానం కానీ ఆ సమయంలో కూడా అతన్ని పోలీసులు విచారించడం జరిగింది. కానీ అతను ఎలాంటి సమాచారం అతను మనకు చెప్పలేదు. ఎప్పుడైతే శవం వచ్చిన తర్వాత అతన్ని గట్టిగా అతని కోసము విచారించి విచారణలో భాగంగా ఈరోజు వై జంక్షన్ వద్ద 12 గంటలకు 12:30 గంటలకు సిఐ నెక్కితే హాస్పిటల్కి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతను ఈ వివరాలన్నీ అతను ఎందుకు చంపే విషయాలని అంటే నేను అతను ఒక బ్యాక్ అనేది ఈ మధ్య కాలం అతను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఈ కవితతో రిలేషన్షిప్ ఇద్దరికి ఉంది. ఆ ఊరుకోరు సెటిల్ కావాలని కూడా భావించున్నారు. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అక్కడ పొజిషన్ చేంజ్ అయినందువల్ల ఇంకా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆయన కలిగి ఈయన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులకు కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్స్ చుట్టూ కూడా ఈ వ్యవహారము వచ్చింది. అప్పుడు జరిగినటువంటి కౌన్సిలింగ్స్ లో గణేష్ నేను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి పెద్ద మనిషి సంవత్సరంలో కూడా పోలీస్ సంవత్సరంలో కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా ఆమె ఏ విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతను 31st నైట్ పెళ్లి విన్నపంతో బయటికి పిలిపించి పథకం ప్రకారం అతని యొక్క 3 వీలర్ సైకిల్ ఉంటుంది కదా, ఆ చెత్త పొందులకు తీసుకొని పోయి ఆ చక్రానికి ఉండే మడ్ ఐరన్ పార్ట్ ఉంటుంది ఆమె పదే ఫిట్ చేసి గాయం కలిగించేసి తర్వాత నీవా నదిలో ఇంట్లో పడేసి చంపేసిన అని చెప్పేసి క్లియర్ గా పెద్ద మనిషి సంవత్సరంలో మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అతన్ని ఉన్న ఆధారంతో పట్టుకోగా ఇన్వెస్టిగేషన్ కూడా ఆఫర్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మొబైల్ ఎవరికైతే మన కవిత మొబైల్ ఉందో ఆ మొబైల్ కూడా అతను నేరం చేసిన తర్వాత దొరుకుతుందని చెప్పేసి ఒక రోడ్డు మీద పోతున్నటువంటి ఒక లారీలో పడేయడం జరిగింది. అది టెక్నికల్ గా మాకు అనలైజ్ చేస్తే 1వ తారీఖునే ఆర్మీ దగ్గర లొకేషన్ స్విచ్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఇతని మొబైల్ కూడా అతను పనిచేస్తున్నటువంటి బ్యాంక్ లోనే
లాకర్ అతని యొక్క టేబుల్లో పెట్టి అతను నేర స్థలానికి ఆ అమ్మాయిని తీసుకొని చెప్పలేదు. అంటే ఆధారం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసినాడు. ఇది ఈ కవిత యొక్క హత్యకు సంబంధించినటువంటి పోలీసులు విచారణలో తేలినటువంటి